మన మెడికవర్ ఆసుపత్రిలో మరి ఇటీవల మరి హత్యాయత్నానికి గురై దీపిక అనే అమ్మాయిని మరి ప్రాణాపాయ స్థితి నుండి తను బయటపడడం మరి ఒక పక్క సంతోషం అయినప్పటికీ కూడా మరి తన తల్లి మరి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి వారిని వారి కుటుంబ సభ్యుల్ని మరి పరామర్శించి ఓదార్చి దానికి వచ్చిన నాతో పాటు గౌరవనీయులు మా శాసనమండలి సభ్యులు మరి మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారు, అలాగే మా అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజ గారు, అలాగే మా విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఇలాగా ఇతర అందరం కూడా మరి మా వార్డు అధ్యక్షులు, మా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పెద్దలు అందరం కూడా వచ్చి వారి పరామర్శ. వైద్యులైతే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, ఇంకా కొద్ది రోజులు వైద్యం అయితే తీసుకోవాలని వారు చెప్పడం. వీటన్నిటిని దృష్టిలో చూసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎక్కడ రక్షణ లేదు అనే పరిస్థితి దినదినాన కనపడతా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, 2 రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో జరిగింది. అంతకుముందు చూస్తే ఇక్కడే మధురవాడలో ఒక చిన్నారి మీద లైంగిక దాడి. ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతిరోజు ఒక పక్క హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు, అనేక రకాలైన కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు, ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు, లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారు, నా పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం, నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ముఖ్యంగా మహిళలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి పరిస్థితులు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. గతంలో ఆనాడు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఆనాడు సచివాలయాలు ఉండేవి, సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది, ఒక దిశ యాప్ ఉండేది. ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదంటే తన పై అధికారులకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చెప్పి